రాయలసీమ మలికిపురంలో ఆరని బ్లోఅవుట్ 20 గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు తగలబడ్డ చెట్లు ఇళ్లు ఖాళీ చేస్తున్న జనం. బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ 100 అడుగులకు పైగా భీకర అగ్ని జ్వాలలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో చెప్పలేమంటున్న కలెక్టర్. మలికిపురం బ్లోఅవుట్ పై చంద్రబాబు ఆరా సహాయక చర్యలపై మంత్రులకి ఆదేశం ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలన్న సీఎం. మరో 2 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ ఇవాళ హిల్ట్ పాలసీపై చర్చించనున్న ప్రభుత్వం. సమాంతరంగా బీఆర్ఎస్ కౌంటర్ ప్రెస్ మీట్స్. ఈ రోజు నుంచి ఏపీ సీఎం ప్రాజెక్ట్ బాట. ఇవాళ వెలిగొండ వంశధార పరిశీలన. రేపు పోలవరం సందర్శించనున్న చంద్రబాబు. పూలే సినిమాపై రేవంత్ ప్రశంసలు. ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక ప్రివ్యూ. మంత్రులతో కలిసి వీక్షించిన సీఎం. శాసన మండలిలో కవిత భావోద్వేగం. తన రాజీనామా ఆమోదించాలని విన్నపం. జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పదవికి మనస్ఫూర్తిగానే రిజైన్ చేశారా? బాధ చూడలేక ఎమ్మెల్సీని చేశారన్న సునీత. బీఆర్ఎస్ ఆగ్రహిస్తే తిరగలేరని హెచ్చరిక. ఏపీ గవర్నర్ ని కలిసిన పవన్ కళ్యాణ్. లోక్ సభకెళ్లి బర్త్డే విషెస్ చెప్పిన డిప్యూటీ సీఎం. కొద్దిసేపు ముచ్చటించుకున్న ఇరువురు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదు. విద్వేషాలు కాదు, సమైక్యత కావాలి. ఇరిగేషన్ రివ్యూలో చంద్రబాబు కామెంట్స్. బొమ్మనహల్ అనంతగిరిలో టీడీపీ గెలుపు. ఎంపీపీ ఎన్నికల్లో దౌర్జన్యం చేశారన్న జగన్. వైసీపీ ఎంపీటీసీలపై దాడులు చేశారని ఆరోపణ. భోగాపురంపై అబద్దాలు మానుకోవాలి. భూసేకరణ లేకుండా ఎయిర్పోర్ట్ ఎలా కట్టారు? శంకుస్థాపనకు క్రెడిట్ తీసుకోవడం సిగ్గుచేటన్న పేర్ని. కొనసాగుతున్న సోయా రైతుల నిరసనలు. ఆదిలాబాద్ జిల్లా బంద్ కి బీఆర్ఎస్ పిలుపు. జోగు రామన్న సహా పార్టీ నేతల అరెస్ట్. మేడారం పోస్టర్ ను ఆవిష్కరించిన రేవంత్. సీఎం ను కలిసి మంత్రులు, పూజారులు. మహాజాతరకి రావాలని ఆహ్వానం. సాహితీ స్కామ్ పై ఛార్జ్ షీట్ దాఖలు. స్కామ్ విలువ 3,000 కోట్లుగా తేల్చిన పోలీసులు. మొత్తం 64 కేసులపై సిసిఎస్ బృందం విచారణ. చైనా మాంజా కట్టడికి పోలీసుల చర్యలు. విచ్చలవిడిగా అమ్ముతున్నారన్న దానం. కఠిన చర్యలు తీసుకుంటామన్న పొన్నం. డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్. ప్రేమించి మోసం చేసిన ప్రణయ్ తేజ్ అరెస్ట్. రిమాండ్కు తరలించిన పోలీసులు. మైనర్ బాలికపై లైంగిక దాడి. చిత్తూరు జిల్లాలో కన్న తండ్రి ఘాతుకం. నాయనమ్మ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్. ఈ నెల 10 నుంచి 16 వరకు సెలవులు. సంక్రాంతి హాలిడేస్ డిక్లేర్ చేసిన తెలంగాణ. ఉత్తర్వులు ఇచ్చిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. ఉత్తరాదిలో కొనసాగుతున్న కోల్డ్ వేవ్. ఢిల్లీలో మరింత పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఏపీ, తెలంగాణలోనూ పెరిగిన చలి తీవ్రత. ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా. మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో గుర్తింపు. న్యూమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న బగ్. పీఓకేని భారత్ లో కలపాలి. బ్రిటన్ ఎంపీ బ్లాక్మన్ కీలక వ్యాఖ్యలు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం.